హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. దిస్ ఈజ్ ప్రశాంత్ అండ్ ఈరోజు మరి ఒక కొత్త ఉపవాచకంతో మీ ముందుకు వచ్చాం. అదే మన 8th క్లాస్లో లాస్ట్ ఉపవాచకం ఇది, ఇల్లు ఆనందాల హరివిల్లు. ఓకే, ఏముందో మరి థీమ్ అంతా కుటుంబం గురించి ఉంటుంది. ఒకసారి చూద్దాం. భారతీయ కుటుంబ వ్యవస్థ అనుసరణ యోగ్యమైనది. అవునండి, అందరూ భారతదేశాన్ని చూసే ఇతర దేశాలు కూడా అనుకుంటాయి ఇట్లా ఉండాలని. అంతర్జాతీయ సమాజం అనేక ప్రశంసలు కురిపించింది. తీయని అనుబంధాల సమాహారం, ఆత్మీయతల మందిరమైన ఇల్లు. కుటుంబం యొక్క గొప్పతనం తెలుసుకుందాం, కుటుంబం విలువలు కాపాడుకుందాం. ఇది కుటుంబం అంటే ఈ రోజులల్లో వెస్ట్ కుటుంబాలు ఎక్కువైనాయి, ఉమ్మడి కుటుంబాలు తక్కువైనాయి. కానీ దాని గురించే ఉమ్మడి కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు, అమ్మ నాన్న పిల్లలు, తాతయ్య నానమ్మ అమ్మమ్మ బాబాయిలు పిన్నులు, ఇదంతా ఉమ్మడి కుటుంబం. వెస్ట్ కుటుంబం అంటే భార్య పిల్లలు, హస్బెండ్ భార్య పిల్లలు ఇద్దరు. ఎట్లా అంటే మన ఇద్దరం మనకిద్దరు అన్నట్టు అయిపోయిందండి. అసలు ఉమ్మడి కుటుంబంలో లాభాలు ఏముంటాయి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందరు కలిసి సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. ఏది బర్డెన్ పడది, మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండవచ్చు. ఈ వెస్ట్ కుటుంబంలో ఏమవుతుందంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఒంటరిగా సాల్వ్ చేసుకోవాలి. ఇట్లా ఈ రోజుల్లో మొత్తం అన్నీ వెస్ట్ కుటుంబాలుగా మారుతున్నాయి అనేదే ఉన్నది ఇందులో మొత్తం థీమ్ వచ్చేసి. ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదండి, ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఎక్కడి నుండి ఏ బిట్ ఇస్తాడో ఎవరికి తెలియదు కదా. ఓకే, ఇందులో మెయిన్ అనిపించింది నాకు ఏంటిదంటే, ఇక్కడ చూడండి. ఎందుకు ఏడుస్తావు, ఈ డబ్బు తీసుకొని ఏదైనా కొనుక్కో అని నాన్న అంటుండు. పిల్లాడేమంటుండు, నాకు డబ్బు వద్దు, మీరిద్దరూ డబ్బు సంపాదిస్తున్నారు కానీ నా ప్రేమను సంపాదించలేకపోతున్నారు, నాతో ఒకరోజు సరదాగా గడపవచ్చు కదా అంటున్నాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ బేబీస్ పుట్టినాక బేబీ సెంటర్లో ఇచ్చేసి వీళ్ళ పనికి వీరిద్దరు వెళ్తున్నారు. ఈ ఉమ్మడి కుటుంబంలో ఒకరి పని చేసి మంచిగా అందరికీ ఫుడ్ ఇట్లా మంచిగా అందరు కలిసిమెలిసి ఉంటుండే. కానీ ఇప్పుడు వెస్ట్ కుటుంబంలో ఏమైంది, భార్య భర్త ఇద్దరు పని చేస్తున్నారు, పిల్లలను బేబీ సెంటర్లలో ఇస్తున్నారు. ఆ బేబీ సెంటర్లలో స్కామ్ జరుగుతుంది ఈ రోజులలో. ఆ బేబీ సెంటర్ బేబీస్ని ఈ మన సిగ్నల్స్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి అమ్మేయడం, ఇదన్నీ అంత విచిత్రంగా అయిపోతున్నది సమాజం. సో దీని థీమ్ ఏంటిదంటే ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత గురించి చెప్పడమే ఈ లెసన్ యొక్క థీమ్. ఒకసారి చూద్దాం. సమాజానికి కుటుంబం వెన్నెముక. అవునండి, ఎందుకంటే మనల్ని కుటుంబం ప్రోత్సహిస్తాయి. ఇప్పుడు మేమైనా మీరైనా ఎవరైనా మనకు మోటివేషన్ అనుకోండి మన పేరెంట్సే. ఎక్కడెక్కడనో యూట్యూబ్లను ఇన్స్టాగ్రామ్లను ఎక్కడనో సెర్చ్ చేస్తారు అందరు, గూగుల్లోనో మోటివేషన్ వీడియోస్ అని. కానీ ఒక్కసారి మన పేరెంట్స్ గురించి తలుచుకుంటే అదే పెద్ద మోటివేషన్ అండి మనకు. మంచి కుటుంబం మంచి సమాజం, దీని నుంచి మంచి దేశం మంచి ప్రపంచం ఏర్పడతాయి. ఇందుకు అందరూ కృషి చేయాలి. కుటుంబం అనే మాట మధురం. కుటుంబం అన్న భావన తలపునకు రాగానే మదిలో ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది. తీపి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తాయి. అవునండి, మనం చిన్నప్పుడు అన్నీ ఎట్లా చిలిపి పనులు చేసేది ఇంట్లో, ఆ గోరు ముద్దులు తినుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉండే. ఇప్పుడు పెద్దోళ్ళమైనాం, ఇప్పుడు తలుచుకుంటే ఆ రోజులే బాగుండేరా అని అనిపిస్తుంది. చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధుర క్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తర్వాత సినిమాల కళ్ళ ముందు మొదలయ్యాయి. ఈ మధురమైన అనుభూతిని 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కమ్మని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబం నేపథ్యమే స్ఫూర్తి. ఉమ్మడి కుటుంబం వెస్ట్ కుటుంబాల మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఆధిపత్యాల పోరులేని ప్రేమానురాగాలు, విలువలు, మానవ బంధాలు అంతఃసూత్రమైన ఒక కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి. ఓకే, ఇదే అండి లెసను. ఓకే, ఇది 8th క్లాస్లో లాస్ట్ ఉపవాచకం. ఈ వీడియోతోని ఉపవాచకాలన్నీ కంప్లీట్ అవుతాయండి. మీరు ఒకసారి మళ్ళీ అన్నీ చదువుకోండి, ఒకసారి వీడియో చూడండి, ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఇది ఎందుకు నోట్స్ రాసి చెప్పలే అంటే ఇందులో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవండి, అన్నీ మనకు తెలిసినవి ఉంటాయి. పిల్లలు ఆడుకుంటారు, ఇదే ఉంటుంది మొత్తం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. విక్రమ్ సార్ డైలీ కొత్త థీమ్స్ వెతుక్కొచ్చి మీకోసం పెడుతున్నాడు విక్రమ్ సార్.
చాలా కష్టపడుతున్నాం మేమందరం. సో మీరు దయచేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం.